ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు. బాగున్నారు కదా అంతా? బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము మొదటి 2 మాటలు పెడుతుంది. 1వ వచనం 2వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను ఆదరణున్న యూదయ ప్రాంతంలోకి వచ్చింది. బహు జనసమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యములో సెలవిస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఈ లోకంలో యేసు ప్రభు శరీరరీతిగా ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన జీవితంలో మానవుడికి కావాల్సింది మొదట స్వస్థత అని ప్రజలు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు దగ్గరికి అనేక మంది గుంపులుగా వస్తూ ఉన్నారు. ఈ గుంపులుగా వస్తున్న సమయంలో యేసు ప్రభు వారి దగ్గర జనులు చూస్తుంది ఏంటంటే ఆయన నోట వచ్చే మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రభు దగ్గరికి ఎవరు వస్తున్నారంటే రోగులు వస్తున్నారు, వ్యాధిగ్రస్తులు వస్తున్నారు, కార్యముల కొరకు అనేక మంది ప్రజలు వస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు నేను చేయలేను, నా వల్ల కాదని ఎవరితో ఆయన చెప్పాడు. ఆయన చేస్తుంది ఏంటంటే కుంటివాడొస్తే నడిచి వెళ్తున్నాడు, గుడ్డివాడొస్తే చూసుకుంటూ వెళ్తున్నాడు, మోగవాడొస్తే మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు, చెవిటివాడొస్తే వింటూ వెళ్తున్నాడు. ఇలాంటి ఆశ్చర్యమైన కార్యాలే కాక చనిపోయిన వారు కూడా తిరిగి లేచి బ్రతికి వారి యొక్క కుటుంబంతో కలిసి జీవిస్తూ ఉన్నారు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు కదా, ఆయనతో మనం ఉంటున్నాం కదా. మరి మన జీవితంలో కూడా కొన్ని మృతమైన విశేషమైన కార్యాలు ఉన్నాయి. వాటిని బ్రతికించేది ఎవరంటే జీవగలిగిన దేవుని వాక్యమే. మృతమైన కార్యాలు ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం, నేను ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలని. మన జీవితాన్ని కొత్తగా ఊహించుకుంటూ ఉంటాం, మన జీవితాన్ని క్రొత్తగా ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ ఆ కార్యాలు జరగకపోతే మనుషులకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మనుషులు కదండి, ఆ మాత్రం బాధ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేం. మనసు ఎప్పుడూ వేదన చెందుతూ ఉంటుంది. అనుకున్నది జరగలేదు, అనుకున్నది టైం కావలేదు, లేట్ అయిపోతుంది అని వేదన చెందేది ఎవరంటే కుటుంబంలో భార్య భర్తలు లేదా వారితో ఉన్న పిల్లలు. వారికి ఉన్న పరిస్థితిని వారు కలిగి జీవించకపోతే వేదన చెందాలని సంతోషిస్తూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. సంతోషం కావాలని మనిషి చూపుతున్నాడు, కానీ మనిషికి సంతోషం కన్నా వేదన ముందు పరిచయం అవుతుంది. ఏం పరిచయం అవుతుంది? వ్యాధనే పరిచయం అవుతుంది. ఈ వ్యాధన ఎందుకు పరిచయం అవుతుందంటే 4 దిక్కులు వెతుకుతూ ఉంటాడు మనిషి, కానీ వేదన పరిచయం అవ్వడం నేనంటా చాలా మంచిది అంటాడు. వేదనలో మనం దేవుని వెతకడం ప్రారంభిస్తాం. ఒకరోజు ఒక వ్యక్తిలా వెతుకుతూ ఉంది. తన కుమారుడు తీసుకుని అరణ్యం వెళ్ళిపోతూ ఉంది. అరణ్య ప్రాంతంలో వెళ్తున్నప్పుడు తన కుమారుడు అంటున్నాడు, అమ్మా దాహం దాహం అని అడుగుతున్నాడు. తన కుమారుడు ఎప్పుడైతే దాహం అడుగుతున్నాడో ఏమో వెతకడం ప్రారంభించింది. ఎవరంటే జీవము కలిగిన దేవుడైన యెహోవాను వెతకడం ప్రారంభించింది. ఎప్పుడైతే దేవుడు వెతకడం ప్రారంభించిందో దేవుడు తన దూతను ప్రత్యక్షంగా ఆమెకి కనపరిచి ఆమె ఆశయం తీర్చాడు. అరణ్యంలో నీటిని కలగజేసే దేవుడు తన కుమారుడైన ఇష్మాయేలు దాహాన్ని దేవుడు తీర్చాడు. తీర్చడమే కాదు, దేవుని పిల్లరా, దేవుడు ఆమెతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమె దేవుడికి చూపెట్టిన పేరేం తెలుసా? నీవు చూచుచున్న దేవుడు. ఎవరంటే చూచుచున్న దేవుడు. ఆమె హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనల్ని చూచుచున్న దేవుడు. మనం అనుకుంటే కొన్నిసార్లు దేవుని చూడట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు కూడా నేను ఇష్టం లేదేమో, దేవుడు కూడా నేను కష్టమైపోయినేమో, దేవుడు కూడా నా ప్రార్థన లేదా అని అంటూ ఉంటారు. అది చాలా తప్పండి, చాలా తప్పు. దేవుడు చూస్తున్నాడు, మనల్ని పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు బంగారము ఆభరణం మారాలంటే అదేం చేయబడాలి? కాల్చబడాలి, కంసాల వాడి చేత చెక్కబడాలి, దాని రూపం రావాలి. అవునా? బంగారం బిస్కెట్ కొంటే మెడలేసి తిరుగుతామా? తిరగలేం. ఒకవేళ బిస్కెట్కి హోల్ చేయించి మెడలేసి తిరిగి దానికి అన్నం వస్తుందా? రాదు. ఆభరణంగా అది తయారు చేయబడి దానికి ఒక ఆకారం నిర్మించబడితేనే అందం వస్తుంది. అలాగే మన శ్రమలు ఏం చేస్తాయంటే దేవుని దగ్గర మనల్ని ఆకారంగా తయారయ్యేలా చేస్తాయి. కొందరు ఓర్చుకోలేక దేవుడు లేదు, ఏమీ లేదు, నాకు లోకమే బాగుందని లోకంలోకి వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని పిల్లరా, లోకం బాగుంటుంది, లోకంలో కలిసిపోతే
దేవుని పిల్లలని నీకు ఎలా గుర్తింపు వస్తుంది? అది ఎప్పటికీ రాదు. దేవుని బిడ్డగా గుర్తింపు రావాలంటే శ్రమలోనే ఒదిగి ఎదిగి ప్రార్థన చేయాలి. ఆమె చేద్దామా? ఎక్కడ చేయాలి? ఒదిగి ఎదిగి దేవుని దగ్గరే ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు చాటగానితనంగా, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోయి ఇక నాకెవరు లేదులే, ఇక నా జీవితం ఇంతలే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బ్రతుకుతాను, నా బ్రతుకులో మార్పు రాదని అనుకుంటావా? అది చాలా తప్పు. ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తర్వాత గలిలయ నుండి యోర్దాను ఆదరణున్న యూదయ ప్రాంతమునకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ప్రభు? ఎక్కడికి వచ్చాడు? యూదయ ప్రాంతానికి వచ్చాడు. గలిలయలో ప్రభు యేసుక్రీస్తు వారి పరిచర్య ముగించి యూదయ ప్రాంతానికి వచ్చాడు. ప్రభు నన్ను ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఎక్కడ తీసుకొచ్చి చెప్పండి? ఆంధ్ర నుంచి పంజాబ్ తీసుకొచ్చాడు కదా. ఎందుకు? ఆయన పరిచర్య ఇక్కడ ఉంది, ఆయన పని ఇక్కడ ఉంది, ఆయన కార్యం ఇక్కడ ఉంది. ఆమె గలిలయలో ప్రభు అద్భుతాలు చేశాడు, చేయలేదా? చాలా అద్భుతాలు చేశాడు. ఆయన గలిలయలో అద్భుతాలు చేసి మళ్ళీ యూదాయలోకి వచ్చాడు. అలాగే ప్రభు ఆంధ్రాలో అద్భుతాలు చేశాడు, పంజాబ్లో కూడా అద్భుతం చేయాలని పంజాబ్ తీసుకొచ్చాడు. ప్రభువే పంజాబ్ వచ్చాడు. మనకు స్తోత్రం కలుగుతుంది. అలాగే ఊరకనే ఏది జరగదండి. ఎవరు ఊహించనిది, ఎవరు తలంచనిది దేవుని కార్యం కదా. గలిలయలో చాలా జరిగింది. గలిలయలో ఉండొచ్చుగా ప్రభు? కాదు కదా, యూదాయలో కూడా కొన్ని కార్యాలు జరగాలి. అలాగే ఇప్పుడు పంజాబ్ ప్రాంతంలో దేవుని కార్యాలు జరగాలి, జరుగుతున్నాయి, జరిగినాయి. ఆమె విశ్వాసమే, అవునా? జరిగింది. అయితే ఇక్కడ యూదయ ప్రాంతంలో ఎక్కడ ఏం జరుగుతుంది? బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచారు. ఎవరు వెంబడించారట? ప్రభుని యూదయ ప్రజలు చాలా మంది వెంబడించలేదు కదా. వెంబడించినప్పుడు ప్రభు చాలండి, నేనేం చేయలేకపోతున్నా అన్నాడా? అనలేదు. ఆయన అనేవాడు కానీ మీకు ఏం కావాలి, ఎవరికి ఏది కావాలి ప్రభు అనుగ్రహిస్తూనే కేవలం అది ఎక్కడ ప్రారంభమైందంటే విశ్వాసం. విశ్వాసం, రెండవది ప్రార్థన, మూడవది కృతజ్ఞత. విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. విశ్వాసము, ప్రార్థన, కృతజ్ఞత మన జీవితంలో గొప్ప ఐశ్వర్యం అండి. వెండి బంగారాల కన్నా, 100 ఎకరాల కన్నా ఇవి గొప్ప ఆశీర్వాదకర ఆస్తి. ఈ విశ్వాసము దేవుని ఎదురు నడిపిస్తుంది. ఈ విశ్వాసం అద్భుత కార్యం చూపిస్తుంది. ఈ విశ్వాసం ప్రార్థన జీవితంలో నిలకడను కలిగిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా పొందుకున్నది, విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారా పొందుకున్నది ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పేలా చేస్తుంది. కృతజ్ఞత. మనం ఏం చేయాలి దేవునికి? ఒక వ్యక్తికి ఏదైనా మనం పడిపోయినప్పుడు ఒక వ్యక్తి మనం లేపెట్టు వెంటనే థ్యాంక్స్ అంటాం కదా. చూడండి, ఇంగ్లీష్లో అన్నాడు కూడా ఈ పదం వాడతారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు అంటారా? అంటారు, థ్యాంక్స్ అంటారు. గివింగ్, మనిషికి చెప్పాల్సింది కృతజ్ఞత. ఇప్పుడు మనం దేవునికి ఏమి ఇవ్వాలి? మనం దీవించబడాలంటే మొదటిగా కృతజ్ఞతను తెలియపరచాలి. దేవుడి సన్నిధిలో పొందుకున్నాం. ఏం పొందుకున్నాం? ఆయన ఇచ్చు బహుమానాన్ని పొందుకున్నాం. ఏస్తున్నాను మీరు పొందుకుంటున్నారు. ఆమె చెప్పండి, హల్లెలూయా. ఏం పొందుకుంటున్నారు? దేవుడు ఇచ్చిన కార్యాన్ని పొందుకుంటున్నారు. ఆయన ఇచ్చిన బహుమానాన్ని పొందుకుంటున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటున్నారు. ఈ వాగ్దానం చేస్తుంటే మనలను స్థిరపరిచి లోకంలో సాక్షులుగా మార్చింది కదా. మనం స్థిరపరిచి క్రీస్తుకు సాక్షులుగా మార్చింది. క్రీస్తు ప్రేమ ఎటువంటిదంటే మనలను దుఃఖాన్ని ఆపేంత ప్రేమ. ఏ ప్రేమ? మనం ఏడుస్తూ ఉంటామే, క్రై, మన కన్నీళ్ళు కాస్తూ ఉంటామే, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఇక బ్రతికింతేనా, ఇక జీవితంలో మార్పు రాదా, ఇక నా జీవితం ఇంతేనని నిరాశలోకి వెళ్ళిపోతుంటే ప్రభు వెంటనే వచ్చి భుజం తట్టి, మా నేనున్నాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా, నేనున్నాను, ఎందుకు ఏడుస్తున్నావు, కృంగిపోవద్దు, మీరు కృంగిపోతే నేను చూడలేను అని దేవుడు అంటున్నాడు. ఆయన కృంగిపోయేవాడిని ఆదరించేవాడు. హల్లెలూయా. ఆయన ఆదరణ ఎంత గొప్పదంటే నీవు ఒంటరితనంలో ఎక్కెక్కి ఏడుస్తుంటే నీ దగ్గరకు వచ్చి ఆయన తన ఒడిలో నిన్ను కూర్చొని పెట్టుకొని నీ ఎక్కుళ్ళు ఆపేంత ప్రేమ కలిగిన వాడు. మనుషులు ఆపుతారా? ఏడుస్తుంటే సంతోషిస్తారు. వీళ్ళకి ఇలాగే జరగాలి. అమ్మా నా కడుపు చల్లగా ఉందని ఏమంటారు? నా కడుపు చల్లగా ఉందంట. ఎవరికి జరుగుతుంటే? బయట కాదు, ఇంట్లో వాడికే, మనలో మనవాడిగా జరుగుతుంటే ఓర్చుకోలేక అలా జరిగినప్పుడు వెంటనే మాకు చాలా సంతోషం, కడుపు చల్లగా ఉంది. కాదు,
దేవుడు అంటున్నాడు, ఎంత శత్రువైనా ప్రేమించు. ఇది అంట, ప్రేమించాలి. ప్రేమ క్షమాపణ నేర్పిస్తుంది, ప్రేమ ఆశీర్వాదం తీసుకొస్తుంది. దేవుడి ప్రేమ ఎంత ఉన్నతమైందంటే ఆశీర్వాదాన్ని కలగజేసే అంత ఉన్నతమైనది. ప్రజలందరూ ప్రభు యొద్దకు వస్తే ఆయన చేస్తున్నాడంటే వారిని అక్కడ స్వస్థపరిచాను. ప్రభు దగ్గర ఫీజు లేదు. ఫీజు ఉందా? హాస్పిటల్కి వెళ్ళాలంటే, డాక్టర్కి వెళ్ళాలంటే డాక్టర్ అపాయింట్మెంట్కు 1000 రూపాయలు, లేదా 500, లేదా 700, లేదా ఇంకా కాస్ట్లీ డాక్టర్ అయితే 2000. ఓన్లీ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసమే ఆ 2000 కట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఆ డాక్టర్ గారు ఒక 30,000 రూపాయలు ముందు రాస్తాడు, లేదా ఒక 10,000 రాస్తాడు, లేదా ఒక 5,000 రాస్తాడు, లేదా ఒక 500 రాస్తాడు, లేదా ఒక ట్యాబ్లెట్ రాస్తాడు, పంపిస్తాడు. ఊరిని పంపుతాడా? పంపడు. రాసిచ్చి వీటిని జాగ్రత్తగా వాడమంటాడు. మనం కొంతమంది ఎలా వాడతారు తెలుసా? ఇన్ని డబ్బులు పెట్టి పోసే కాబట్టి జాగ్రత్తగా వాడాలి. డబ్బులు పోకూడదు. ఏం పోకూడదు? డబ్బులు పోకూడదు. డబ్బులు బట్టి వాడతారు. కొందరేమో అమ్మో నా జబ్బు తగ్గదని. దేని మీద నమ్మకం ఉంచుకున్నారు? డాక్టర్ గారు రాసిచ్చిన మెడిసిన్ మీద. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ మీద ఎంత జాగ్రత్తగా మనం బుద్ధి కలిగి నడుచుకుంటున్నామో, దేవుని సన్నిధికి వచ్చి అంతకన్నా ఎక్కువగా బుద్ధి కలిగి నడుచుకుంటే ప్రభు ఎక్కడ ఎమర్జెన్సీ వాడలేదు. ఐసీయూలో ఎక్కడ పెట్టాలని దగ్గర వచ్చిన పేషెంట్ పెట్టాడా? ఐసీయూలో ఎక్కడైనా పెట్టాడు. ఐసీయూలో ఉన్నవాడు, ఐసీ అంటే మృతుడైపోయినవాడు కూడా, ఎన్ని రోజులు ఉన్న సమాధిలో లాజరు? చెప్పండి. సమాధిలో ఉన్న లాజర్ను కూడా ఆయన బయటకు తీసుకొచ్చాడు సజీవుడిగా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన దేవుడు మనలను బలపరిచేవాడు, మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, మన దేవుడు మనల్ని ఉన్నతమైన సౌఖ్యమును కలగచేయవాడండి. మనమే ఇక ఈ జీవితము నిరాశకు అప్పగించేస్తాం. ఎవరికి ఇస్తామంటే మన పక్కింటి వాళ్ళకి కానీ మన బాధని చెప్పినట్టు మనం పిలిచేది ఎవరంటే నిరాశ చెప్తుంది దగ్గరికి. నిరాశ పక్కన చూస్తూ ఉంటుందంట, ఎప్పుడు దొరుకుతాడని, ఎప్పుడు ఆహ్వానిస్తాడని చూస్తూ ఉంటాడంట. దొంగడు కూడా ఎదుగుతూ ఉంటాడంట, ఇంటికి డోర్ తీసుకుంది, ఎవరు అజాగ్రత్తగా ఉన్నాడని. డోర్ తీసుకున్న ఇంటికి, అజాగ్రత్తగా ఉన్న ఇంటికి దొంగడు వెళ్ళి దొంగతనం చేసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. అలాగే మనుషులంతా ఆత్మస్థితిలో వాళ్ళు తగ్గించుకుంటూ నిరాశను నిరాశను ఇక నాకు అవ్వదలే నువ్వు వచ్చి అంటారంట. నిరాశ చేసేది ఇక మనకు వచ్చి, అవును నువ్వు ఇంత చేసావు దేవునికి, నువ్వు అంత చేసావు దేవునికి, అలా చూసావు దేవుణ్ణి, అట్లా చేసావు దేవుణ్ణి, అలా ఇలా ఇలా ఎన్నో కథలు చెప్పి చివరికి ఏంటంటే ఆత్మ సంబంధమైన దీపాన్ని ఆర్పేస్తాడు. ఆపేస్తే మనం ఇక కృంగిపోయి కుషించిపోతూ ఉంటాం. అయితే దేవుని పిల్లరా, యేసుక్రీస్తు నామమును బట్టి నేను చెబుతున్నాను కదా, ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆయన మనల్ని త్రోసివేసేవాడు కానే కాదు. ఆయన త్రోసివేస్తాడా? యోహాను సువార్త 10వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం దేవుని వాక్యం జాగ్రత్త చూద్దాం. 10వ అధ్యాయం 40వ వాక్యం చదవండి చక్కగా. 10వ అధ్యాయము 40వ వాక్యం చదువుకుందాం. నేను చదువుతాను చూడండి, అందరూ ఎవరు మాట్లాడద్దు. చక్కగా 10వ అధ్యాయము 40వ వాక్యం చూద్దాం. యోహాను మొదట బాప్తిస్మిచ్చుచుండిన స్థలములకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ నుండి అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఈ సూచక్రియలు చేయలేదు, కానీ ఈయన గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమే నన్నది. ఎందుకు ఈ మాట పలుకుతున్నారంటే, యేసు ప్రభు వారు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. ప్రభు యేసుక్రీస్తు వారు వ్యాధులను వెళ్ళగొట్టడం ప్రారంభించారు. ప్రభు యేసుక్రీస్తు వారు దెయ్యాలను వెళ్ళగొట్టడం ప్రారంభించారు. ప్రభు దగ్గర ఏముందంటే స్వస్థత ఉంది, ఆయన దగ్గర ఏముందంటే ఆదరణ ఉంది, ఆయన దగ్గర ఏముందంటే గాయాలు కట్టే ప్రేమ ఉంది. యోహాను చేయలేదంట, కానీ చేయకపోయినా యోహాను దేవుని నామాన్ని ప్రకటించాడు. దేవుడికి ఇష్టమైంది ఈరోజు మీ కుటుంబాన్ని కట్టడం, దేవుడికి ఇష్టమైంది ఈరోజు మీకు బహుమానం ఇవ్వడం, దేవుడికి ఇష్టమైంది ఈరోజు మీకు స్వాచ్ఛాన్ని అప్పగించడం. ఆమేన్. దేవుడికి ఇష్టమైనది మన జీవితంలో అద్భుతం చేయడం. మనుషులు, వైద్యులు, లేదా స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, తల్లిదండ్రులు ఎంతమంది అన్నా ఇక మీకు జరగదు అన్నా జరిగించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన వెంబడిస్తున్నాం,
గలిలయ నుంచి యూదాకు వచ్చినప్పుడు ఆయన జనులు ఎలా వెంబడించాడో వచ్చిన వాళ్ళందరికీ ఆయన స్వస్థతలు జరిగించాడు. ఇప్పుడు ఆయన్ని వెంబడిస్తున్న మనకు మీకు కూడా దేవుడు కార్యము మీకు అప్పగిస్తున్నాడు. రిసీవ్ చేసుకుంటున్నారు మీరు ఇప్పుడు. ఆమె కదా, దేవుని కార్యం ఎటువంటిదంటే మనుషులు ఊహకందని కార్యం. దేవుని పిల్లగా మన జీవితంలో నూతనమైన కార్యములు మనం పొందుకుందాం కాక, నూతనమైన అభిషేకంతో మనం నడిపించబడదాం కాక. ఆయన మాట్లాడుతున్నాడు మార్కు సువార్తలో కూడా ప్రభు చెబుతున్నాడు. చూద్దామా దేవుని పిల్లరా దేవుని వాక్యాన్ని? మార్కు సువార్త 10వ అధ్యాయము, అక్కడ కూడా 1వ వచనం నుంచి 12వ వచనం చదివితే ఆయన గురించి ఇక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఏమనుంది? ఆయన అక్కడ నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను దారికి వచ్చిన జన సమూహంలో తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయన బోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడు న్యాయమా అని ఆయన అడిగారు. అందుకు ఆయన మోషే మీకేమి ఆజ్ఞాపించి అని వారికి అడిగినాడు. వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవాలని మోషే సెలవించని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యం బట్టి అతడు ఇలాగ ఆజ్ఞ మీకు రాసిచ్చను, కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీనిగాను కలగజేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనెను. వారిద్దరూ ఏకశరీరమైనరు కనుక వారికి ఇద్దరుగా నుండక ఏకశరీరంగా ఉందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఇంటికి వచ్చిన శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడిగి, అందుకు ఆయన తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమే వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెళ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభిచరింపదగని వారితో చెప్పాను. దేవుని సన్నిధిలో సూచక్రియలను గురించి అభ్యంతరకరంగా మాట్లాడే ప్రజలు ఉన్నారు ఇక్కడ ప్రభువుని అడ్డుకోవటానికి. చూడండి, చాలామంది సూచక్రియలు లేవంటున్నారు, అద్భుతాలు లేవంటున్నారు, కొన్ని వితండమైన ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. దేవుడు అలా చేశాడా? దేవుడు ఎలా చేశాడా? దేవుడు చేస్తాడా? వాక్యమే దేవుడు, వాక్యం ఎలా ఉంది అని తర్కవాదన చేస్తూ ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దైవశక్తి జ్ఞానం ఏ మనుషుడికి ఇప్పటికీ అందదు. అందుకే వాక్యం విమర్శ చెయ్యి. మనిషి ఏమనుకుంటాడంటే నేనే జ్ఞానిని, నేనే పెద్ద జ్ఞానిని. జ్ఞాని నువ్వు కాదు, దేవుడే జ్ఞాని, అనంత జ్ఞాని ఆయనే. యేసు ప్రభువు వారు చేస్తున్న కార్యాలు ఎవరికి నచ్చలేదంటే యూదులకు నచ్చల. ఎవరికి నచ్చలేదట? ఎవరు తీసుకుని వచ్చారు? పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు ఏం చేశారు? ప్రభువును శోధించడానికి జరిగిద్దా? ఈమె ఇలా ఉంది, ఎందుకు చేసింది, అలా ఎందుకు జీవించింది? నిజమే, ఈ లోకంలో అక్రమాలు ఎందుకు వస్తున్నాయి? మొదట అక్రమ సంబంధాలు ఎందుకు వస్తాయంటే భయం లేక వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? భయం లేక, ప్రేమ లేక. భయమును ప్రేమను చంపేసుకుని మరొకరి చోట ప్రేమను పెంచుకుంటున్నారు. ఈరోజు మనిషి దేని మీద ఆధారపడిపోతుందంటే రిచ్గా బ్రతకాలి, గొప్పగా బ్రతకాలి, ఆకర్షణీయులు అయిపోతున్నారు. ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోక శరీర సౌందర్యాన్ని పెంచుకుంటున్నారు. ఆత్మ సంబంధమైన గుడారాలు కట్టుకో శరీర సంబంధమైన గుడారాల కొరకు ఆశపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. ఓ దైవజనమా, ఇది ఆత్మ సంబంధమైన గుడారం. ఈ దేహము ఆత్మ సంబంధమైన గుడారం. ఈ ఆత్మ సంబంధమైన గుడారాన్ని వాక్యమనే పాలతో అభిషేకించాలి. వాక్యమనే పాల అభిషేకం నీలో స్థిరపరచబడాలి. పాలు అందరికి ఇష్టం ఉంటుందా? ఇష్టం లేకుండా ఉంటుందా? పాలు తాగినోడు కూడా పాలతో తయారయ్యే టీ కాఫీ తాగుతాడు. తాగడా? పాలు తాగినోడు కూడా పాలతో తయారయ్యే టీ కాఫీ తాగుతాడు. కారణం ఏంటంటే పాలు లేకుండా టీ కాఫీలు రెడీ అవ్వచ్చు. బ్లాక్ కాఫీ అవ్వచ్చు, కానీ దానిలో పాలు కలిసిన తర్వాత దాని రుచే వేరు. నీ బ్రతుకంతా బ్లాక్ అయిపోయిందా? క్రీస్తు అనే పాలాభిషేకం నీలో కలిస్తే నీ బ్రతుకంతా తెల్లగా అయిపోయింది. చాలా అద్భుతంగా మారింది, చాలా ఆశ్చర్యంగా మారింది. అయితే ప్రజలు ఈరోజు ఎలా ఉంటారంటే ఆశ్చర్యమైన కార్యాలు అడ్డుపడుతున్నారు. బ్రదర్, ఎంతకాలం మీద ప్రార్థనకి వెళ్తారు?
ఎంతకాలం ప్రభు దగ్గర ఉంటారు? జరగవేక ఆగిపోండి, ఆపేయండి అంటే ఇందాకే చెప్పేగా అవిశ్వాసం ఎక్కడ ఉంటుందంట? తలుపులు తీసుకుని పక్కనే నన్ను ఆహ్వానించడం లోన రానే ఇస్తాడట. చివరికి వచ్చేది ఏం చేస్తుంది? అలసట. దాన్ని కలిగించేది ఏంటి? అలసట కలిగించి, ఆవేదన కలిగించి మనము కోల్పోయామా ఇంత లెక్కలేపిస్తుండదు. దేవుడు ఇప్పుడు లెక్కలేపించాడు, దాని లెక్కలు సరిచేసేవాడు. ఆమె దేవునికి మహిమ కలుగుతుంది కదా. మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలంటే, దేవుని కార్యం కొరకు కీర్తనకారుడు ఇలా చివరికి మాట చూసి ముగిద్దాం. దేవుని సన్నిధిలో కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, చూద్దామా దేవుని యొక్క వాక్యమును. ఆయన చెప్తున్న మాట, ఆయన ఇస్తున్న మాట 119వ కీర్తన 137వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయ విధులు యథార్థములు. చూడండి ఎంత చక్కని మాట్లాడుతున్నావు. యెహోవా నీవు నీతిమంతుడు. మన దేవుడు ఎవరు? మన దేవుడు నీతిమంతుడు. మా డాడీ ఎవరంటే, మా నాన్న అంత పేరు చెప్పుకున్న గొప్పగా. మీ నాన్న పేరు నిలబెట్టాక నువ్వు ఇంత ప్రయత్నం చేస్తున్నావే, నువ్వు ఆరాధించే దేవుణ్ణి, నువ్వు కనపరిచే దేవుణ్ణి, నువ్వు సేవిస్తున్న దేవుణ్ణి, ఆయన నీతిమంతుడని ఎరిగి నీవెందుకు నీతిగా బ్రతకలేకపోతున్నావు? ఆయన నీతిని స్థాపించినాడు తెలిసి నీవెందుకు నీలో నీతిని స్థాపించుకోలేకపోతున్నావు? మనం స్థాపించాల్సింది నీతి, మనం స్థాపించాల్సింది శక్తివంతమైన ప్రార్థన జీవితాన్ని, మనం కలిగి ఉండాల్సింది నీతి కలిగిన సాక్ష్యాన్ని. ఆయన ఎందుకు ఓరికనే ఊపుకుంటూ రాకూడదు, ఆయన ఎందుకు ఏదో చేస్తానని ఊగులాడుతూ రాకూడదు. ఆయన నీతి కలిగిన వాడని ఎరిగి నీవు నీతిలో నిలబడటానికి వచ్చేనన్న వ్యక్తిగా స్థిరపడటానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని అద్భుతమైన కార్యములు మనం చూస్తాం. ఆయన నీ న్యాయ విధులు యథార్థములు. ఆయన న్యాయ విధులు ఎలా ఉన్నాయి? యథార్థం ఉన్నాయి. ఆయన జడ్జిమెంట్ యథార్థం ఉన్నది. ఆయన అమ్ముడు పోయేవాడు కానే కాదు, అమ్ముడు పెట్టేవాడు కానే కాదు, అమ్ముడు పోయేవాడు కాదు, అమ్ముడు పెట్టేవాడు కానే కాదు. పడిపోయిన వాడిని లేపేవాడు, చెడిపోయిన వాడిని బాగు చేసేవాడు. మన దేవుడు ఆదరించే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి ఈ వాక్యం మన హృదయంలో స్థిరపరచబడాలి. ఈ వాక్యాన్ని మనం ప్రార్థన చేయాలి. కీర్తనకారుడు 119, 137లో చేసిన ప్రార్థన మనము చేయడం గాక. అలాగనే మనం చూసిన మొదటి వాక్యాన్ని బట్టి దేవుడు గలిలయ నుండి యూదయ ప్రాంతానికి వచ్చినట్టు ఆంధ్ర నుంచి పంజాబ్ దేవుడు నన్ను నడిపించాడు. ఈ కార్యమును మనం అనుభవిస్తుంది గాక. దేవుని అద్భుతమైన సూచక్రియలు మన కనులారా బ్లెస్ అవుదుము గాక. ఆమేన్. దేవుడి వాక్యం తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.